అన్ని మతాలను గౌరవించుకోవాలని, ఇతర మతాల వారిపై దాడులు సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రసాదాలకు డిమాండ్ పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం, పవిత్రంగా నిర్వహిస్తున్నాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కల్తీ నెయ్యి, అక్కడి నుంచి ప్రసాదాలు తయారు చేయడం, దేవునికి నైవేద్యాలు ఇవ్వడం, దేవుణ్ణి అప్రతిష్ఠ చేయడం అన్నీ చేశారు. ఈరోజు అవన్నీ కూడా స్వస్తి పలికాం. అలాంటి వారిపైన యాక్షన్ తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన నెయ్యి కానీ సాంప్రదాయాలు పాటించి భక్తుల మనోభావాల ప్రకారం అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పేపర్లో చూస్తూ ఉంటారు మీరు, ప్రసాదాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ప్రసాదం తినాలంటే ఇష్టపడేవాళ్ళు కాదు. ఇలాంటివి అరాచకమైన విషయాలు హిందూ మతం పైన కూడా ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తున్నాను, అన్ని మతాలను గౌరవించాలి. ఏ మతం పైన దాడులు చేయడం కానీ విశ్వాసాలు పోగొట్టడం కానీ కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.